వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిగ్నల్ ట్యాంపరింగ్ అండ్ కోఆర్డినేటెడ్ రాబరీస్ గురించి మాట్లాడడానికి మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తే, హిస్టారికలీ మన రైల్వేస్లో ఇది వేసవి నెలలు అంటే సమ్మర్ మంత్స్లో చాలా పబ్లిక్ మూవ్మెంట్ పెరుగుతున్నాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సమ్మర్ వెకేషన్స్ అండ్ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ చాలా పబ్లిక్ మూవ్మెంట్ చాలా పెరుగుతున్నాయి. కాబట్టి చాలా ఆఫెండర్స్ కూడా దీనికి అడ్వాంటేజ్ తీసుకొని మన ఉమెన్ అండ్ స్పెషలీ ఎల్డర్లీ పీపుల్కి లక్ష్యంగా చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అన్ని గోల్డ్ వాల్యుబుల్ ఐటమ్స్కి వాళ్ళు అఫెన్స్ చేసి పాడిపోతున్నారు. సో వారికి ఎమ్మో అంటే మూడో సూపరండి ఏంటంటే ఒక ఐసోలేటెడ్ ప్లేస్ని వాళ్ళు చూసి ఐడెంటిఫై చేస్తున్నారు. అది తర్వాత అక్కడ ఉన్న రైల్వే సిగ్నల్ అంటే అవుటర్ సిగ్నల్ హోమ్ సిగ్నల్ కి టెంపర్ చేసి అక్కడ బండి ఆగిన తర్వాత అక్కడ మన స్లీపర్ మరియు ఇది జనరల్ కోచ్లో కిటికీ దగ్గర కూర్చొని వాళ్ళు ప్యాసింజర్ స్పెషలీ లేడీస్కి టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని గోల్డ్ చైన్స్కి వాల్యుబుల్ ఐటమ్స్కి లెక్కేసి వాళ్ళు పాడిపోతున్నారు. చాలా సందర్భాలు రీసెంట్ ఇన్సిడెంట్ కూడా వాళ్ళు కోచ్కి ఎంటర్ చేసి మన ప్యాసింజర్తో కట్టులతో కూడా బెదిరించారు. సో అలా అంటే ఒఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా we will not be accepting it. So accordingly, by direction of our Honorable DGP sir and under supervision of our DIG Railways Shri Satya Yeshu Babu sir, ఈ offenders కి పట్టుకోవడానికి మనం ఒక స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం అండర్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్ఆర్పి తిరుపతి హర్షిత, ఐఆర్పి రేణుగుంట యతీంద్ర, ఐఆర్పి కడప సుధాకర్ రెడ్డి, ఆర్పిఎస్ఐ ప్రవీణ్ కుమార్, రవి, ధర్మేంద్ర రాజు, గోపాల్, వాళ్ళతో పాటు అన్ని సహాయక సిబ్బందితో కూడా 2 స్పెషల్ టీమ్స్ మనము ఏర్పాటు చేశాం. మా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ అండ్ క్రెడిబుల్ టెక్నికల్ ఇన్పుట్స్ మీద బేస్ చేసుకుని మన మహారాష్ట్రలోని పూణే, షోలాపూర్ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా చెకింగ్ చేసినప్పుడు కొన్ని మనకి లీడ్స్ వచ్చింది. అది లీడ్స్కి మనము బేస్ చేసుకొని we conducted some investigation and adi as a result of it on 13th of July 2025 అంటే నిన్న మనం ఒక ఇంటర్ స్టేట్ ట్రైన్ డకాయిటీ గ్యాంగ్ అని 2 మెంబర్స్ కి పట్టుకోగలిగాము. అది డీటెయిల్స్ చెప్తాను. అది 2 మెంబర్స్ మనం ప్రజెంట్ కూడా చేసాము. ఫస్ట్ ఇస్ జలిందర్ మైర్య పవార్, అతను 50 years old, ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఖడ్కి విలేజ్ ఆఫ్ డౌన్ తాలూక్ ఇన్ పూణే, మహారాష్ట్ర. సెకండ్ ఇస్ కోహినూర్ నవనాథ్ పవార్, అతను 24 years old, అతను కూడా సేమ్ ఇక్కడ ఖడ్కి విలేజ్ డౌన్ పూణే, మహారాష్ట్ర రెసిడెంట్ ఉన్నారు. సో ఇప్పుడు వరకు మన ఇన్వెస్టిగేషన్ లో these offenders have committed offenses in ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అది వాళ్ళు కన్ఫెస్ చేశారు. అది offenses గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. మొత్తం ఇప్పుడు వరకు 8 offenses గురించి వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఫస్ట్ ఈజ్ ఆన్ 2nd of May 2025 మామందూర్ రైల్వే స్టేషన్లో 35 grams గోల్డ్ చైన్ ఒక ప్యాసింజర్తో వాళ్ళు దొంగతనం చేశారు. తర్వాత 12th of May 2025 పుట్టలపట్టు రైల్వే స్టేషన్ హోమ్ సిగ్నల్లో కూడా ఒక అటెంప్ట్ చేశారు. కానీ మన పోలీస్ వాళ్ళు మన జిఆర్పి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి అది ఫాయిల్ అయిపోయింది. అది తర్వాత ఆన్ 14th of May 2025 ముంగిలిపట్టులో సిగ్నల్ ట్యాంపర్ చేసి తిరుపతి విల్లుపురం ట్రైన్ నుంచి ఒక లేడీతో 24 grams ఆఫ్ గోల్డ్ మంగళసూత్ర స్నాచ్ చేశారు. మరి 21st of May 2025 మళ్ళీ మంత్రాలయంలో ఒక అటెంప్ట్ చేశారు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. దెన్ ఆన్ 2nd of June 2025 మళ్ళీ ముంగిలిపట్టులో సిగ్నల్ ట్యాంపర్ చేసి 2 గోల్డ్ చైన్స్ దొంగతనం చేశారు. దెన్ ఆన్ 5th of June 2025 మళ్ళీ మమ్మనపాడు తెలంగాణలో ఒక అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ చేశారు. అది తర్వాత 13th of June 2025 మరి ఒక ఆలంపూర్ రైల్వే స్టేషన్లో ఒక ఫెయిల్డ్ అటెంప్ట్ జరిగింది.
Then again on 24th of June 2025 తాడిపత్రిలో ఒక సిగ్నల్ టెంపర్ చేసి ఒక అమ్మాయితో 27 grams గోల్డ్ చైన్ దొంగతనం చేశారు. దెన్ లాస్ట్ 25th of June 2025 అది సిద్దంపల్లి స్టేషన్లో వాళ్ళు 4 ఉమెన్కి చామరాజనగర్ ఎక్స్ప్రెస్లో వాళ్ళు లోపల ఎంటర్ చేసి రిటర్న్ చేసి 84 grams ఆఫ్ గోల్డ్ వాళ్ళు దొంగతనం చేశారు. ఇప్పటి వరకు మన జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా వాడు ఇప్పుడు చెప్పిన ఆఫెన్సెస్ వాడు కన్ఫెస్ చేశారు వాడు ఇన్వాల్వ్మెంట్. మన ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అయితే వాడు అది కాకుండా ఇంకా ఏమేమి ఆఫెన్స్ చేశారు, అది స్నాచింగ్ అండ్ ట్యాంపరింగ్ కాకుండా ఇంకా ఏమేమి ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు అది కూడా మనకి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది. సో వాటి నుంచి మనకు కొన్ని ఐటమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 knives అండ్ 2 wire cutters మనం సీజ్ చేసాం. ఇది కాకుండా మిగిలిన గ్యాంగ్ మెంబర్స్కి పట్టుకోవడానికి మరియు వాళ్ళ నుండి దాదాపు అరౌండ్ 242 grams ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేసుకోవడానికి కూడా మనం ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాం. సో దోస్ ఆర్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ ఏమేమి ఆఫెన్స్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు. ఇప్పుడు వీళ్ళు హోమ్ సిగ్నల్ మనము ట్రైన్ మూవ్మెంట్ కోసము గ్రీన్ లో ఉంటుంది. వీళ్ళు ట్రైన్ మన డ్రైవర్ అబ్జర్వ్ చేస్తాడు, ఆ గ్రీన్ సిగ్నల్ అబ్జర్వ్ చేసి పాస్ అవుతాడు స్టేషన్. వీళ్ళు ఈ సిగ్నల్ ట్యాంపర్ చేయడం వల్ల చాలా టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం స్టడీ చేసి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది సిస్టమ్ అనేది బాగా స్టడీ, ఆపరేషన్ క్రైమ్ చేసే ముందు వీళ్ళంతా బాగా స్టడీ చేసే వస్తున్నారు సీన్ లోకి. అది ఐసోలేటెడ్ ప్లేసెస్ లో పట్టుబడకుండా ఉండటానికి, దొంగతనం చేసుకొని వెళ్ళిపోవటానికి ఇంపార్టెంట్ ట్రైన్స్ తిరుపతి నుంచి వెళ్ళేవి, గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్కువ దేంట్లో పాసెంజర్స్ ఎక్కడ ఉంటారు, లేడీ పాసెంజర్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత ఏ కోచెస్ లో తలుపులకి దగ్గరగా, విండోస్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు మన పైకి ఎక్కడానికి ల్యాడర్ లాగా తయారు చేసి ఎక్కడానికి అంత ప్రీ ప్లాన్డ్ గా పెద్ద ఆపరేషన్ ఇది. చాలా మంచి మన నోటోరియస్ గ్యాంగ్స్ ని మన ఎస్ఆర్పి గారి ఆధ్వర్యంలో, డిఎస్ఆర్పి గారి ఆధ్వర్యంలో మా ఐజీ మేడం పిసిఎస్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా ఠాకూర్ గారు, మా చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ గారు, మా డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ గారు హోల్ డే అండ్ నైట్ మన వీళ్ళకి అసిస్ట్ చేసి గవర్నమెంట్ రైల్వే పోలీస్ కి కేసెస్ డిటెక్ట్ చేయమని చెప్పారు. వీళ్ళు మెయిన్ ఆపరేషన్ ఈ గ్రీన్ సిగ్నల్ ని రెడ్ గా మార్చి ట్రైన్ 100 km స్పీడ్ తోటి వస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు సడన్ గా ఇది రెడ్ లోకి వచ్చేస్తుంది. అందుకని దే ఆర్ సపోజ్ టు అప్లై ఎమర్జెన్సీ బ్రేక్ టు స్టాప్ ద ట్రైన్. ఆపటం వల్ల వెనక మన చంద్రగిరి దీనికి ముంగిపట్టు ఈ స్టేషన్స్ మధ్య చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సడన్ గా ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేసి హోమ్ సిగ్నల్స్ దగ్గర ఆపినప్పుడు వీళ్ళు ఇచ్చేస్తున్నారు. తర్వాత అది టెక్నికల్ ఎందుకు రెడ్ లోకి వచ్చిందని అర్థం చేసుకునే టైం చేసుకొని మళ్ళీ ఆ ట్రైన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రైన్ కి కూడా వాళ్ళు అది రెడ్ లో పెట్టి సీక్వెన్స్ 2-3 ట్రైన్స్ లో కూడా అటెంప్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు చాలా పెద్ద నోటోరియస్ గ్యాంగ్. మన ఎస్ఆర్పి గారు కానీ, బిఎస్ఆర్పి మేడం గారు కానీ ఎన్ని సైంటిఫిక్ గా అన్ని టూల్స్, ఎక్విప్మెంట్స్, చాలా ఎఫర్ట్, డే అండ్ నైట్ ఇన్స్పెక్టర్స్ మన కానిస్టేబుల్ కేటగిరీ నుంచి అందరూ ఇది ఇంత తెలంగాణ మీరు చెప్పినట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇన్ని అఫెన్సెస్ జరుగుతున్నాయి. మన సిగ్నల్స్ ట్యాంపరింగ్, ట్రైన్స్ రీటైల్ అవుతున్నాయి, నేషనల్ లెవెల్ ఇష్యూ అవుతుందని రాత్రి పవర్లు కష్టపడి సైంటిఫిక్ అనాలిసిస్ తోటి ఇమీడియట్ గా రెస్పాండ్ అవటం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.